ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జనరల్ బాడీ సమావేశం ఖమ్మం నగరంలోని న్యూ డెమోక్రసీ పార్టీ ఆఫీసులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ నాయకుడు టి వేణు మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా నేటికి విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలు కనీస వసతులు లేక తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నాయని అన్నారు. మరోవైపు ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టడంలో విఫలమైందన్నారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించడానికి ప్రణాళిక అంటూ ప్రభుత్వం దగ్గర ఏదీ లేదని విమర్శించారు. పేరుకే విద్యా కమిషన్ వేసినా కమిషన్ సూచించిన సిఫారసులను, సమస్యలను పరిష్కరించడానికి నిర్దిష్టమైన కాలపరిమితి పెట్టకపోవడం తీవ్రమైన తప్పిదమని అన్నారు. దాని గుర్తెరిగి ఇలా వివిధ రకాలుగా మనం విద్యార్థి ఉద్యమం చీలిపోవటం వలన ఇలా పాలకులకు అది చాలా ఈజీ అయిపోయింది. ఉదాహరణకి మీరు స్కాలర్షిప్స్ అన్నారు. ఉదాహరణకి ఈ స్కాలర్షిప్స్ ఆనాడు రెగ్యులర్గా వచ్చేవారు. ఒక్క కాలేజీలో బీసీ స్కాలర్షిప్ కానీ, ఎస్సీ స్కాలర్షిప్ కానీ రాలేదు అంటే వెంటనే అక్కడ ఆ స్కాలర్షిప్ డిప్యూటీ వార్డెనో, లేకపోతే బీసీ వెల్ఫేర్ ఆఫీసరు, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసరు, లేదా ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గరికి పోయి నిలబడితే చాలు. ఎవరు వచ్చారంటే ఒక పీడిఎస్సీ బ్యానర్ కనబడితే చాలు. అక్కడ ఖచ్చితంగా దానికి ఒక పరిష్కారం లభించేది. ఇవాళ ఎందుకు రావటం లేదు? ఎందుకు మనం ఒక ప్రగతిశీలమైన భావాల వైపు ఎక్కువ మంది విద్యార్థులను సమీకరించగలేకపోతూ ఉన్నాం అనేది కూడా మీరు ఆలోచించండి. ఎందుకంటే మేము ఎదిగిన పరిస్థితులు వేరు, మా పిల్లలు ఎదిగిన పరిస్థితులు వేరు, మీరు ఎదుగుతున్న పరిస్థితి వేరు. చాలా వ్యత్యాసం ఉంది. దాన్ని ఎవరూ పూరించలేనంత దశకి మన ఈ మొబైలు తీసుకెళ్తాము. మొబైలే కాదు, రకరకాల మీడియా కానీ, రకరకాల మాఫియాలు కానీ, రకరకాల కల్చర్ కానీ ఇవాళ మనలోకి వచ్చి ఇవన్నీ ఎటువైపు తీసుకెళ్తున్నో అర్థం కాని దశలో అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ తీసుకొచ్చాను. నేను ఖమ్మం గాంధీనగర్ హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తుంటే ఈ మధ్య ఒక మ్యారేజ్ అయితే క్యాటరింగ్ తీసుకున్న పిల్లలు నా గాలి తీసి నాకు మటన్ ఎక్కువ గుర్తుపట్టలేదని గడ్డం వేసాలని చూసి చాలా పెద్దగా ఉంటుంది. గుర్తుపట్టలేదంటే మీ దగ్గర 10th క్లాస్ నేను చదువుకున్నా సార్, ఉద్యోగం రాలేదు, ఇంటర్మీడియట్ చేశాను, డిగ్రీ కంటే కాలేజీలో చేశాను, అది క్యాటరింగ్ చేసుకున్నా సార్. మీతో మాట్లాడితే భయం అవుతున్నారు. ఆనాడు వాడు లేట్గా వస్తే కాస్త నేను గడ్డించి డిసిప్లిన్లో పెట్టాను. కానీ యాక్చువల్లీ నాకు గుర్తులేదు. సహజంగా మాకు ఎవరు గుర్తుంటారంటే మెరిటోరియస్ అని పిల్లల్ని గుర్తుంటారు, బాగా బడికి రాని పిల్లల్ని గుర్తుంటారు. ఇప్పుడు మీడియేట్ అనమాట. బాగా చదివే పిల్లలు ఖచ్చితంగా గుర్తుంటారు. లేదు బడికి రాని పిల్లలు ఉంటారు, వాళ్ళని గుర్తుపెట్టుకున్నారు. ఇంకా నేనేం చేశాను